హాయ్ హలో లెట్స్ మేక్ పచ్చిరొయ్యలు బెండకాయల పులుసు. కావాల్సిన ఐటమ్స్: పచ్చిరొయ్యలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చింతపండు. వీటి క్వాంటిటీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాట్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోనికి మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని, కొంచెం సాల్ట్ వేసుకుని, లిడ్ క్లోజ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీనిలోనికి మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనికి మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని, పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. పచ్చిరొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, చూస్తున్నారు కదా వీడియోలో. దాని ఈ టైంలో మనం తురిమి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేసుకుని, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని, అలాగే గుప్పెడు మెంతికూర కూడా వేసుకుని మొత్తం అంతా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మెంతికూర ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. బెండకాయ వేసాం కదా, విరిగిపోతుంది కాబట్టి చూసుకుని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీనిలోనికి మనం చింతపండు రసం వేసుకుని ఈ టైంలో టేస్ట్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టి పులుసుని మనం కుక్ చేసుకోవాలి. స్లోగా ఆయిల్ ఇలా పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. బెండకాయ వేసాం కనుక గుర్తుపెట్టుకోండి, స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా టేస్ట్ చూసుకుని బ్యాలెన్స్ చేసుకుని వెన్నపూస వేసుకుని ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కావాల్సిన పచ్చిరొయ్యలు బెండకాయల పులుసు